Hi everyone, welcome to Code Kamkaz YouTube channel. I hope everybody are doing good. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి గిటబ్ యాక్షన్ సపోర్టెడ్ బిల్ టైప్స్. జనరల్గా మనకి పైప్ లైన్ డిస్కషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్ టైప్స్ ఉంటాయి. సో వాటిలో నేను మేజర్ బిల్ టైప్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ తీసుకొచ్చి నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఐ రిక్వెస్ట్ ఇట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు లిస్ట్ అవుట్ చేసిన గిటాబ్ యాక్షన్ సపోర్టెడ్ బిల్ టైప్స్లో ఫస్ట్ బిల్ టైప్ వచ్చేసి మ్యాట్రిక్స్ బిల్డ్. సో జనరల్గా ఒక బిల్డ్ని మీరు సేమ్ టాస్క్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డ్లో వాటిని మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్లో మీరు రన్ చేయాలనుకుంటున్నారు విత్ డిఫరెంట్ వర్షన్స్. సో మీ యొక్క జనరల్గా మన స్టాక్స్ చూస్తే మనకి పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది, డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి, డాట్ నెట్, రూబీ ఇలా. సో వాటిలో సమ్ అమౌంట్ ఆఫ్ సేమ్ టాస్క్ని డిఫరెంట్ లేదా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్‌లో మనం రన్ చేయడానికి యూజ్ చేసే బిల్డ్ టైప్‌ని మ్యాట్రిక్స్ బిల్డ్ అంటాం. సో జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ బిల్డ్ టైప్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎంత స్టేబుల్‌గా మన కాన్ఫిగరేషన్స్, మన కోడ్ రన్ అవుతుంది అనడానికి చెక్ చేయడానికి మనం ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ బిల్డ్‌ని యూజ్ చేస్తాం. సో మనం చూసుకుంటే మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పైథాన్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో పైథాన్ అనే కోడ్ మీరు రాసారు. సో ఈ మ్యాట్రిక్స్ బిల్డ్‌ని యూజ్ చేసుకొని మీరు మీ కోడ్‌ని పైథాన్ 3.7లో మరియు పైథాన్ 3.8 అండ్ 3.9లో సైమల్టేనియస్‌గా చెక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ యొక్క కోడ్ అనేది ఎంత ఆహ్, లైక్ కాన్ఫిగరేటెడ్ వైస్‌లో మీకు వర్క్ అవుతుందని చెక్ చేసుకోవడానికి మీరు ఈ మ్యాట్రిక్స్ బిల్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఇది మోస్ట్‌లీ లైక్ ఏఐ, ఎంఎల్ లేదా మన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో యూజ్ చేస్తామండి. సో ఇది వన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బిల్డ్. సెకండ్ వచ్చేసి సింగిల్ ఎన్విరాన్మెంట్ బిల్డ్. సో దీన్ని జనరల్‌గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ బిల్డ్‌ని ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ కోసం యూజ్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్ మరియు మీరు ఏవైతే టాస్క్‌లు రన్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని ఒకటే సింగిల్ ఎన్విరాన్మెంట్‌లో మీరు దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు లేదా రన్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ అవసరం లేదు. సో దీన్ని లైక్ ఒక ఎగ్జాంపుల్‌గా దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ప్రొడక్షన్ సర్వర్స్‌ని డిప్లాయ్ చేసుకోవడానికి అటువంటి సిట్యుయేషన్స్‌లో మనం దీన్ని సింగిల్ ఎన్విరాన్మెంట్ బిల్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బిల్డ్ టైప్ వచ్చేసి ప్యారలెల్ బిల్డ్. ఒకవేళ మీ యొక్క ఆర్గనైజేషన్‌లో లేదా మీ యొక్క సిఐసిడి పైప్‌లైన్‌లో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఒక బిల్డ్‌లో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ జాబ్స్ అన్నిటిని మీరు ఒకటేసారి రన్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ ప్యారలెల్ బిల్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది ఒక బిల్డ్ కింద మీకు నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయనుకుందాం. లేదా జాబ్ 1, 2, 3 అప్ టు 4 జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే మీరు పైప్‌లైన్ రన్ చేసినప్పుడు ఫస్ట్ జాబ్ అనేది సెకండ్ జాబ్ అనేది ఫస్ట్ జాబ్ ఫినిష్ అయ్యేంత వరకు సెకండ్ జాబ్ వెయిట్ చేస్తుంది. సో అలాగా ఫస్ట్ జాబ్ ఫినిష్ అయిన తర్వాత సెకండ్ జాబ్ ఫినిష్ అయిన తర్వాత థర్డ్ జాబ్ ఇలా మనకి ఏమవుతుంది లాస్ట్ జాబ్ వరకు మీరు వెయిట్ చేయాలి. అంటే మీ యొక్క మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? ఫోర్త్ లేదా ఫిఫ్త్ జాబ్ ఎలా రన్ అవుతుందో చెక్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి టైంలో మీరు ఫస్ట్ జాబ్ ఫినిష్ అయ్యి, సెకండ్ జాబ్ ఫినిష్ అయ్యి, థర్డ్ జాబ్ ఇలా అన్ని జాబ్ ఫినిష్ అయ్యి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఇలా కాకోకుండా మీరు ఈ ప్యారలల్ బిల్డ్స్‌ని యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ అన్ని జాబ్స్‌ని ఒకేసారి రన్ చేస్తుంది. సో అక్కడేమవుతుందంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే మీకు అన్ని టాస్క్‌లు సైమల్టేనియస్‌గా రన్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్యారలల్ బిల్డ్స్‌ని ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తామంటే యూనిట్ టెస్ట్ రన్ చేయడానికి లేదా ఇంటిగ్రేషన్ టెస్ట్ రన్ చేయడానికి లేదా లెంటింగ్ ప్రాసెస్‌లో మనం డిఫరెంట్ యూజ్ కేస్‌లో మనం ఈ ప్యారలల్ బిల్డ్స్‌ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి డిపెండెంట్ బిల్డ్ ఉంది. అంటే ఇప్పుడు చూడండి బిల్డ్ ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అయ్యేదాన్ని మనం డిపెండెంట్ బిల్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. మనకి 3 బిల్డ్స్ ఉన్నాయనుకుందాం. ఫస్ట్‌ది వచ్చేసి బిల్డ్, నెక్స్ట్‌ది వచ్చేసి టెస్ట్ లేదా డిప్లాయ్ ఇట్లా మనకి 3 స్టేజెస్ ఉందనుకుందాం. సో ఫస్ట్ బిల్డ్ జరిగిన తర్వాతే మనకు టెస్టింగ్ జరగాలి. టెస్టింగ్ జరిగిన తర్వాతే మనకేం జరగాలి? లైక్ డిప్లాయ్‌మెంట్ జరగాలి. సో ఇలా మనం ఏం చేస్తున్నామంటే డిపెండెన్సీ బిల్డ్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ బిల్డ్ ఫినిష్ అయిన తర్వాతకు మనకు సెకండ్ బిల్డ్ అంటే సెకండ్ లైక్ టెస్టింగ్ వరకు మనం ఆ బిల్డ్ వరకు మనం రన్ చేయకూడదు. సో ఇలాగా ఈ ఈ డిపెండెన్సీస్‌ని మనం మన కాన్ఫిగరేషన్ చేసుకొని ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యే విధంగా మనం మన ఎంటైర్ పైప్‌లైన్ రన్ చేసుకోవచ్చు. సో ఇది డిపెండెన్సీ బిల్ ఎక్కువ ఎక్కడ వాడతామంటే రన్నింగ్ లైక్ డిప్లాయ్‌మెంట్స్ ఓన్లీ రిలేటెడ్ టు టెస్ట్ పాస్ అండి. టెస్ట్ పాస్ కోసమే దీన్ని వాడతాం. సో అటువంటి కేసులు మొత్తం ఇలా వాడతాం. లేదా మీకు ఒకవేళ మీకు ఇటువంటి రిక్వైర్మెంట్ ఉంది. నాకి 2 స్టేజెస్ గాని లేదా 2 స్టెప్స్ ఉన్నాయి. సో నాకు ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ రన్ అవ్వాలి. సో ఫస్ట్ ఒక 3, 4 స్టెప్స్ ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మీద డిపెండ్ అయింది. సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ మీద డిపెండ్ ఉంది. సో ఇలాగా మీరు డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో మీరు ఈ డిపెండెన్స్ బిల్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ బిల్డ్. సో మీకు షెడ్యూల్ బిల్డ్ ఎలా వర్క్ అవుతుందంటే సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా మీ యొక్క బిల్డ్‌ని తెగిరేయడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు.
సో మీకు జనరల్గా మీ ఆర్గనైజేషన్లో నైట్లీ బిల్స్ ఉంటాయి. లైక్ మీ ఆర్గనైజేషన్లో రొటీన్ టాస్క్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీ టెస్టింగ్, మీ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెస్ట్ చేసుకునే విధంగా, లేదా మీ ఎంటైర్ కాన్ఫిగరేషన్ టెస్ట్ చేసుకునే విధంగా నైట్లీ కొన్ని బిల్స్ జరుగుతూ ఉంటాయండి. సో అలాంటి టైంలో మీ షెడ్యూల్ బిల్ యూజ్ చేసుకొని ఒకానొక టైంలో, లైక్ 2 AM కావచ్చు, లేదా మార్నింగ్ 5 AM కావచ్చు, లేదా మిడ్ నైట్ 1 AM, ఇలా ఒకానొక టైంలో మీరు స్పెసిఫై చేసుకొని కంప్లీట్గా మీరు రిగ్రెషన్ చేసుకోవచ్చు మీ యొక్క బిల్డ్ మొత్తాన్ని. సో అలాగా మీ షెడ్యూల్ బిల్డ్ యూజ్ చేసుకొని మీరు కంప్లీట్ పైప్లైన్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీయూజబుల్ వర్క్ ఫ్లో బిల్డ్. అంటే ఒకవేళ మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక సెంట్రలైజ్డ్ ఆపరేషన్ టీమ్ ఉందనుకుందాం. సో వాళ్ళు ఒక కంప్లీట్ ప్రాసెస్ని డినోట్ చేశారు. ఇలా ప్రతి పైప్ లైన్కి వచ్చేసి బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ ఉండాలి. సో బిల్డ్ వచ్చేసి ఈ రిప్రజెంటేటివ్ టాస్క్, సో టాస్క్ సారీ స్టాక్ రిప్రజెంటేటివ్ ఉంటుంది. టెస్టింగ్ వచ్చేసి టెస్టింగ్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ కంటూ సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అలాగా అన్ని కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని మీ సెంట్రల్ ఆపరేషన్ టీమ్ మేనేజ్ చేస్తుంది అనుకుందాం. సో వాళ్ళేమంటారంటే, మీరు మీ యొక్క పైప్‌లైన్‌ని డిజైన్ చేయాలంటే మీరు మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము కంప్లీట్‌గా ఆ టూల్స్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఆ టూల్స్‌ని ఎలా వాడాలని ఒక కంప్లీట్‌గా రీయూజబుల్ వర్క్ ఫ్లోస్‌ని బిల్డ్ చేసాము. సో ఇదొచ్చేసి రెస్పెక్టెడ్ రిపాజిటరీలో ఉంది. సో మీరు ఆ రిపాజిటరీని జస్ట్ మీరు అక్కడ ఇన్‌హెరిట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీరు స్క్రాచ్ నుంచి మొత్తం వర్క్ ఫ్లోస్ రాయకోకుండా, సో మీరు డైరెక్ట్‌గా ఆ వర్క్ ఫ్లోస్‌ని వేరే రిపాజిటరీ నుంచి కాల్ చేసుకొని మీరు ఈజీగా మీ యొక్క పైప్‌లైన్స్ రన్ చేసుకోవచ్చు. సో అటువంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే, ఆల్రెడీ క్రియేటెడ్ అయిన వర్క్ ఫ్లోస్‌ని మీరు రీయూజ్ చేసుకోవచ్చు. వేరే రిపాజిటరీలు కావచ్చు, లేదా వేరే ప్రాజెక్ట్‌లు, అంటే వితిన్ ఆర్గనైజేషన్ అండి. వితిన్ ఆర్గనైజేషన్ వీటన్నిటిని మీరు రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ బిల్డ్స్ అనేవి మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. మీకు అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. అండ్ ఐయామ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్‌ప్లనేషన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజీ. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బై బై.